అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. మరి మీకు జాబ్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి రావాలి అంటే జీమెయిల్ అకౌంట్ తోటి సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. ఈరోజు ఒక జాబ్ అప్డేట్ గురించి వివరిద్దాం. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రిక్రూట్మెంట్ జాబ్స్ అంటే సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ సంఘంలో టీచర్ పోస్టులు అనేవి నోటిఫికేషన్లు ఇచ్చున్నారు. ఇవి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ DCO ప్రిన్సిపల్ గ్రేడ్ 2 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కేర్ టేకర్ అంటే వార్డెన్స్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ రన్ బై APSWREI సొసైటీ ఇన్ ద స్టేట్. ఇవి DCO పోస్టులు 4 ఉన్నాయి, ప్రిన్సిపల్ పోస్టులు 27 పోస్టులు ఉన్నాయి, టీచర్ గ్రాడ్యుయేట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ TGT పోస్టులు 552 పోస్టులు ఉన్నాయి, కేర్ టేకర్ అంటే వార్డెన్ పోస్టులు 167 ఉన్నాయి. టోటల్గా 650 పోస్టులు అనేవి ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చున్నారు. మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి amravati.teacher.com ఈ వెబ్సైట్లో జాబ్స్ సంబంధించినవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ఇక్కడ మనకి అనెక్సర్ ABCD అని కొన్ని అనెక్సర్స్ అనేవి ఇచ్చారు. అవేంటంటే స్కేల్ ఆఫ్ పే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఈ పోస్ట్కి 46,060 నుంచి 98,440 అంటే ఇది స్టార్టింగ్ బేసిక్ పే. ఇది దీనిపై ఇంకా HRA మరి DA ఇవన్నీ కూడా అలవెన్స్లు అన్నీ కూడా లభిస్తాయి. ప్రిన్సిపాల్ గ్రేడ్ 2 40,270 నుంచి 93,780 ఇది బేసిక్ పే ఫస్ట్ స్టార్టింగ్. ఇది మూల వేతనం. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 28,940 నుంచి 78,910 అంటే బేసిక్ పే 28,940 ప్లస్ DA HRA అనేవి ఉంటాయి. కేర్ టేకర్ అంటే వార్డెన్ పోస్టులు 21,230 రూపాయల నుంచి 63,010 అంటే స్టార్టింగ్ ఇది ఉంటుంది 21,230 ప్లస్ DA ప్లస్ HRA. దీనికి ఫీజు అనేది 500 రూపాయల ఫీజు ఉంటుంది. మరి ఇది ఇక్కడ ఆన్లైన్లో మనకి ఇచ్చున్నారు. దాని ప్రకారం క్రెడిట్ కార్డు కానీ డెబిట్ నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వయసు 44 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి అండ్ 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉండాలి. SC ST BC వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. SC ST BCకి 5 years అంటే 44 ప్లస్ ఒక 5 49 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years రిలాక్సేషన్ ఉంటుంది అంటే 54 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ టీచర్స్ వర్కింగ్ ఇన్ APSWREIS వీటిల్లో కనీసం 6 నెలలు సర్వీస్ చేసిన వాళ్ళకి ఇక్కడ కాంట్రాక్ట్ టీచర్గా CRTలు ఇట్లా టీచర్గా చేసిన వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మరి సర్వీస్ ఫర్ లెస్ దాన్ 6 months విల్ నాట్ బీ కౌంటెడ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ యాజ్ కాంట్రాక్ట్ టీచర్. ఎక్స్ సర్వీస్ మనకి 3 years మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా ఎలిజిబిలిటీ అంటే దీనికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి అనేది అకాడమిక్ క్వాలిఫికేషను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి PG ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ 3 years అంటే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ వాటిల్లో ప్రిన్సిపల్గా చేసి ఉండాలి. ఈ గ్రేడ్ 2 పోస్ట్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ 60% కంప్లీట్ అయి ఉండాలి. మరి BEd కంప్లీట్ అయి ఉండాలి. ఫ్రమ్ UGC NCTE నామ్స్ ప్రకారం 50% మార్క్స్ అనేవి ఉండాలి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ TGTకి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ షోన్ ఇన్ అనెక్సర్ C. అనెక్సర్ ABCలని మనకి ఇచ్చారు, దాని ప్రకారం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ amravati.teacher.comలో క్యాడర్ వైజ్ వేకెన్సీ పొజిషన్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ TGT క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటనేది అక్కడ వివరాలన్నీ కూడా amravati.teacher.comలో ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ తాడేపల్లి గుంటూరు జిల్లా వాళ్ళు ఇచ్చినటువంటి అంటే స్టేట్ వైడ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ అనేది తాడేపల్లిలో ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటి
నోటిఫికేషన్ ఇది. జోన్ 1 మొత్తం మన స్టేట్లో 4 జోన్లు ఉన్నాయి. జోన్ 1 అంటే డీసీఓలు స్టేట్ వైడ్ కాబట్టి 4 ఉన్నాయి. అన్ని 4 జోన్లకి 4 ప్రిన్సిపల్స్ 27 పోస్టులు ఉన్నాయి. మరి అదేవిధంగా టీజీటీలు జోన్ 1లో 79, కేర్ టేకర్లు 32, జోన్ 2లో 159, 41, జోన్ 3లో 163, 41 పోస్టులు ఉన్నాయి. జోన్ 4లో టీజీటీలు 151, కేర్ టేకర్లు 53 ఉన్నాయి. టోటల్గా డీసీఓలు స్టేట్ వైడ్ 4, ప్రిన్సిపాల్స్ 27 ఉన్నాయి. టీజీటీలు 552, కేర్ టేకర్లు 167 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మనం చూద్దాం. ఇది ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ జనరల్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇది. ఇక్కడ మనకి వెల్ఫేర్ recruitment.apcfss.in ఈ వెబ్సైట్లో ఉంటాయి. ఇక్కడ నోటిఫికేషన్ కంప్లీట్గా డౌన్లోడ్ చూడొచ్చు. స్టార్ట్ డేట్ ఫిబ్రవరి 14 నుంచి మొదలైంది. ఫిబ్రవరి 28 లాస్ట్ డేటు. ఎగ్జామినేషన్ డేట్ అనేది తర్వాత మనకి అనౌన్స్ చేస్తారు. మరి ఇది ప్రింట్ అప్లికేషన్, ఆన్లైన్ పేమెంట్కి ఇది ఆన్లైన్ అప్లికేషన్, క్లిక్ హియర్ అని ఇచ్చారు. ఇది డిస్ట్రిక్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే దీంట్లో ఉన్న సిలబస్ ఏంటి, అసలు ఎగ్జామినేషన్ ఎట్లా, ఎన్ని మార్కులకి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అనేది దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి అనెక్సర్ ఈ అనే దానిలో ఉన్నాయి. ఫస్ట్గా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చూద్దాం. పార్ట్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 50 ఉంటాయి, 50 మార్కులు. పార్ట్ 2లో స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకాడమిక్ సూపర్విజన్ 20 బిట్లు 20 మార్కులు. జెండర్ అవేర్నెస్ 15 బిట్లు ఉంటాయి, 15 మార్కులు. కరెంట్ ఇష్యూస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 15 బిట్లు ఉంటాయి, 15 మార్కులు. కండక్ట్ రూల్స్ అండ్ ఏపీసీఎస్-CCA రూల్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన క్రమశిక్షణ రహిత చర్యలు అని ఉంటాయి, CCA రూల్స్. దాని మీద మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, మార్కులు 10 మార్కులు. రీజనింగ్ యాప్టిట్యూడ్ 5 బిట్లు ఉంటాయి, 5 మార్కులు. కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి, ఇవి 10 బిట్లు 10 మార్కులు. ఆర్టీఐ యాక్ట్ అండ్ ఆర్టీఈ యాక్ట్ 5 మార్కులు, 5 బిట్లు 5 మార్కులు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం మీద ఎప్పుడైనా ప్రతి ఎగ్జామ్లో కూడా భారత రాజ్యాంగం గురించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మరి అదేవిధంగా దీనిలో కూడా 5 బిట్లు 5 మార్కులు. చైల్డ్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ 10 బిట్లు 10 మార్కులు. ఏపీ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి 5 బిట్లు ఉంటాయి, 5 మార్కులు. ఇది డీసీఓ పోస్ట్ ఇది ప్రిన్సిపాల్ గ్రేడ్ 2కి సంబంధించి మొత్తం ఎగ్జామినేషను 3 అవర్స్ ఉంటుంది, మరి 100 మార్కులకి. పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్కులు. పార్ట్ 2లో జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ 15 మార్కులు. తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 15 మార్కులు. ఎడ్యుకేషన్ సైకాలజీ 20 మార్కులు. తర్వాత కంటెంపరీ సోషల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్, యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటింగ్ టు స్కూల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ 25 మార్కులు. అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీ 15 మార్కులు. కంప్యూటర్ స్కిల్స్ మీద 10 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ఇది 100 మార్కులు, ఇది కూడా 3 గంటలు. ఇంగ్లీషు అంటే ప్రతి ఎగ్జామ్ కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది 50 మార్కులకి. పార్ట్ 1 అందరికీ కామన్ అది. పార్ట్ 2లో జనరల్ నాలెడ్జ్ 10 మార్కులు. తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్కులు. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 10 మార్కులు. కంటెంట్ ఆఫ్ కాన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ టీజీటీలో మనకి కన్సర్న్ సబ్జెక్టులు ఉంటాయి, ఆ సబ్జెక్టు మీద కంటెంట్ గురించి 40 మార్కులు ఉంటాయి. ఆ సబ్జెక్టు సంబంధించి మెథడాలజీ మీద 20 మార్కులు. కంప్యూటర్ స్కిల్ 10 మార్కులు. నెక్స్ట్ కేర్ టేకర్ అంటే వార్డెన్ పోస్ట్కి, ఇది కూడా 100 మార్కులు. అదేవిధంగా పార్ట్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 50 మార్కులు. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 50 మార్కులు. సబ్జెక్టు మీద 50 మార్కులు. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ 15 మార్కులు. ఎడ్యుకేషన్ సైకాలజీ 20 మార్కులు. ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 15 మార్కులు. ఈ విధంగా సిలబస్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ ఇచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా ఇది లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ సబ్జెక్ట్
ఆఫ్ సెలక్షన్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్. ఇక్కడ సబ్జెక్టుల వారుగా తెలుగు ఎంఏ తెలుగు, ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్, హిందీ ఎంఏ హిందీ, మ్యాథమెటిక్స్ ఎంఎస్సి ఎంఏ మ్యాథ్స్ కంప్లీట్ అయి ఉండాలి. సైకాలజీ ఎంఎస్సి ఫిజికల్ సైన్స్ ఎంఎస్సి ఫిజిక్స్ ఆర్ ఎంఎస్సి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఈ విధంగా ఫిజిక్స్ రిలేటెడ్ సంబంధించిన కంప్లీట్ అయి ఉండాలి పీజీ. నెక్స్ట్ అదేవిధంగా బయోసైన్స్ బిఎస్ ఎంఎస్సి బాటనీ కానీ బయాలజికల్ సైన్సు, ప్లాంట్ సైన్స్, మైక్రోబయాలజీ, వీటికి సంబంధించిన అన్ని కూడా నోటిఫికేషన్లు ఇచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా సోషల్ సబ్జెక్టుకి సంబంధించి ఎకనామిక్స్, రూరల్ డెవలప్మెంట్, అప్లైడ్ ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, వీటిల్లో మినిమం 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయి ఉండాలి. ద లిస్ట్ షోన్ ఇన్ అనెక్సర్ ఈజ్ ఓన్లీ ఇండికేటివ్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ ఆఫ్ పర్టికులర్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ద డెసిషన్ ఆఫ్ ది సెక్రటరీ APSW REIS. ఈ సొసైటీ వాళ్ళు సబ్జెక్టుకి సంబంధించి ఏదైనా ఫైనల్ డెసిషన్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ అదేవిధంగా క్యాడర్ వైజ్ వేకెన్సీ పొజిషన్. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉమెన్కి 3 పోస్టులు ఉన్నాయి, జనరల్ 1 పోస్ట్ ఉంది. ప్రిన్సిపల్ పోస్టులు BCA 1, SCW ఉమెన్ 1, ST 1, OC PHHS 1, OC PHOH 1. అదేవిధంగా ఫ్రెష్ వేకెన్సీస్ జనరల్ 8 ఉన్నాయి, ఉమెన్ 14. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్లో ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైడ్గా ఇచ్చారు. జోన్ 1 సంబంధించి తెలుగు 10 ఉన్నాయి, ఉమెన్ 11, టోటల్ 21. ఇంగ్లీష్ 13, ఇక్కడ ఉమెన్ 11, 24. హిందీ జనరల్ 2 ఉన్నాయి, ఉమెన్ లేవు, ఇప్పుడు టోటల్ 2. మ్యాథ్స్, ఈ విధంగా జోన్ 1కి సంబంధించిన ఇవి కూడా ఇచ్చారు. అదేవిధంగా జోన్ 2కి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి. మరి జోన్ 3, జోన్ 4 సంబంధించిన ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో డీటెయిల్గా amravatiteacher.com ఈ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మరి వేకెన్సీ పొజిషన్ ఎక్కడ ఏంటి అనేది కూడా కంప్లీట్గా amravatiteacher.com ఈ వెబ్సైట్లో వివరించడం జరిగింది. చూస్తూనే ఉండండి. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు amravatiteacher.com వెబ్సైట్. లేటెస్ట్ అప్డేట్స్కి జీమెయిల్ అకౌంట్తో సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.